నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కటకపుట్లమ్మ ఆలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్. ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం. చీరాల మండలం జాండ్రపేట జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు మంత్రి సవిత. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెదకొండూరులో పర్యటించారు. ఇక్కడి కనకపుట్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తామని తెలిపారు. అభివృద్ధి ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం ఆయన పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ ఘటన అత్యంత దారుణం, అవమానవీయం, అమానుషమని అన్నారు. ఈ ఘటనను హోంమంత్రి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించామని అన్నారు. మొన్న రాత్రి పల్లెర్ల మూడులో జరిగిన ఘటన అత్యంత దారుణం, అమానవీయం, అమానుషం. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనూ చీరాల మండలం జాండ్రపేట జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. రేపటి రోజున జాతీయ చేనేత దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని
మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. నిజంగా చాలా సంతోషంగా ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగం లాగా ఉండేది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి. నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అనేక సమస్యల వల్ల మేము చాలా మంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేశాం. ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు మిస్సెస్ తోను కలెక్టర్ ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా 2 చూసాం, హెలిప్యాడ్ చూసాం. మరియు ఇక్కడున్న హై స్కూల్లో రేపొద్దున మీటింగ్ జరిగిపోతుంది. సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు, ఏ పరదాలు కట్టలేదు, సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలతో ఈ పండుగ చేసుకోవడానికి వస్తున్నారు. అది తెలియజేస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి మినిట్ టు మినిట్ మళ్ళీ చెప్తాము. 2:30 నుంచి 3 మధ్యలో వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రాంప్రసాద్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనే, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనే, మా మంత్రిమండలిలోనైతేనే, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనే ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్దులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుని కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ను మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా ఉచితలకు బస్సు ప్రయాణం అనేది పక్కల రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇస్తున్నారు ఇప్పుడుండే ప్రభుత్వాలు. మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుకి ఎక్కడ 1% కూడా తప్పు జరగకుండా ఆ రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలో మా అధికారులు అయితేనే మేమైతే ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఇంత విజయానికి కారులైన మన రాష్ట్ర మహిళామూర్తులందరికీ ఈ ఉచిత ప్రయాణాన్ని అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నాం. సార్, ఇది ఎవరైనా చూస్తే నవ్వుతారండి. నేను కూడా నిన్న సోషల్ మీడియాలో ఈరోజు చూడడం జరిగింది. 900 మంది భద్రత కావాలని అడుగుతున్నారంట. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాలు మీలాగా మేము ప్రతి ఒక్కటి మా చేతుల్లో తీసుకొని భద్రత కుదించడం పూర్వ ముఖ్యమంత్రులకు ఎలా చేశారో ఆ తప్పు మేము చేయడం లేదు. ఎవరికి ఏ కేటగిరీలో భద్రత కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. ఇప్పుడు కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ కేటగిరీలో ఉంటారో ఆ విధమైన భద్రత ఆయనకు కూడా కల్పిస్తారు తప్పక. దాని విషయంలో మేమైతేనే మా ప్రభుత్వం అయితేనే చిన్న చూపు అయితే ఎవరి మీద ఉండదు. తప్పకుండా ఆయనకు నెసెసిటీ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు అయితేనే పోలీస్ శాఖ అయితేనే సమకూరుస్తుంది. భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతుందని మండిపడ్డారు.
రెడ్ బుక్ పేరు వింటేనే వైకాపా నేతలు వణికిపోతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ అని. మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా, మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉంటే గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ అది సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు, బందర పిచ్చోడు, ఏం మాట్లాడతాడో తెలియదు. రక్త కన్నీరే. సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్, రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేర్నాని గారు వాళ్తూ ఉంటాడు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా, అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా, మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా. ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది? ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో, ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తే, దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ అసలు వీళ్ళకి ఆలోచన లేవు. వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి. వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం కదా. ఆయన ఒక ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం. వాటి కోసం అనుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ని ఆ గ్రూపులో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళేది. రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఎస్, మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఉంటారు. కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు. అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర తీసుకుంటారు. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ ఉన్నారు. మీకులాగా భయపెట్టి నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు. 5 సంవత్సరాలు ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ పేర్నాని గారు చెప్తా ఉన్నా, నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది. ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు, ఇంకెవరో అధికారులు ఉన్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశాడంట, ప్రాణరక్షణ కోసం. ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా? కొడాలి నాని, వంశీ పారిపోయారు. నువ్వేమో బందర్లో ఉన్నావంటే నీకు గజగజ వణికిపోతా ఉన్నావు. ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నావు. నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి. ఆల్రెడీ దానికి జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. నీ అక్రమాస్తులు, నీ అక్రమ దోపిడీ, నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల తదితర హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న విద్యా వసతి దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు నాజర్జీ డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నిత్యావసర అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వేయాలని డిమాండ్ చేస్తూ అనేక డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పిలుపడం జరిగింది. అందులో భాగంగా రేపు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా విద్యార్థులను సమీకరించి పెద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం.
గుంటూరు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏ సాంఘిక సంక్షేమ వసతిగృహానికి వెళ్ళినా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నాయి. ఈ రోజు పూర్తి స్థాయి అక్కడ శాస్త్ర భవనాలు లేవు. పూర్తి స్థాయిలో విద్యార్థులు ఎక్కడ రోజు కిటికీలు లేక దోమలు వచ్చి విద్యార్థులు నిద్రిస్తా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తా ఉన్నాం, రేపు అనేక డిమాండ్లతో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ధర్నాకారం పిలుపడం జరిగింది. కాబట్టి జిల్లాలో ప్రతి ఒక్క విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా కోరుతా ఉన్నాం. రాయలసీమ వాసి అయిన సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి తెలిపారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ సీఎం అమరావతిపై చూపుతున్న శ్రద్ధలో కనీసం 10వ వంతైన సీమపై పెట్టాలన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం 24,350 కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. నవ మోసాలు జరిగాయి. కనీసం ఇప్పుడైనా రాయలసీమ వాసి అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అమరావతిపై పెడుతున్న శ్రద్ధలో కనీసం 10వ వంతైన రాయలసీమ సమస్యల పరిష్కారం పట్ల పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వాలి. 24,350 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు గాను ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము కేవలము 1,050 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా 23,300 కోట్లు రావాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రెండవ అంశం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 17వ షెడ్యూల్ కింద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో ఉంది. కానీ 10 సంవత్సరాలైనా అతిగతి లేదు. ఇది సాంకేతికంగా ఆర్థికంగా సాధ్యం కాదు అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. కావలసినంత భూమి ఉంది, నీటి సదుపాయం ఉంది, విద్యుత్ శక్తి సదుపాయం ఉంది, రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ముడి సరుకు ఉంది. కాబట్టి అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉంది అన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి నోచుకోలేదు. దాని మీద దృష్టి సారించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. 1937 నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా రాజధాని హైకోర్టుల్లో ఒకదాన్ని రాయలసీమలో నిర్మించాలి. కానీ ప్రస్తుతము ఒకటి కూడా రాయలసీమలో లేదు. ఇప్పటికైనా అటు హైకోర్టును కానీ లేదా కనీసం హైకోర్టు బెంచ్ని కానీ రాయలసీమలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85 ప్రకారంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.